నమస్తే అందరికీ శోభకు నామస్వాది శుభాకాంక్షలు. త్వరగా వంటలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చక్కెర పొంగల్ తయారు చేయడం చూపిస్తాను. పెసరపప్పు, బియ్యం, చక్కెర, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు, ఈ నీళ్లు 1 కప్పు పెసరపప్పు, బియ్యం 3 కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. పెసర పొంగల్కి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. పొంగల్కి మన అన్నం సిద్ధమైంది. ఒక పాత్రలో నెయ్యి కరిగించుకోండి. దాంట్లో ఈ పదార్థాన్ని వేసి వేయించండి. వేయించిన పదార్థాన్ని గిన్నెలోకి తీసుకోండి. ఈ అన్నాన్ని ఇలా మెత్తగా చేసుకోండి. ఇప్పుడు దీనిలో చక్కెర వేసి కలపండి. ఆ అన్నాన్ని మిగిలిన నెయ్యిలో వేసి ఉడికించండి. జారుడుగా రావడానికి ఇదిగా నీరు పోసి ఉడికించండి. కొంతమంది నీళ్లు పరులుగా పాలు పోస్తారు. చక్కెర పొంగలు ఉడికిపోయింది. వేయించిన పదార్థాన్ని చల్లుకోవాలి. రుచికరమైన చక్కెర పొంగలి సిద్ధమైంది.